నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా తీర్మానంపై విపక్షాల పట్టు. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల రిమాండ్ పొడిగింపు ఆగస్టు 1 వరకు ఎక్స్టెండ్ చేసిన ఏసీబీ కోర్టు. నన్ను పార్టీకి దూరం పెట్టే అధికారం మీకు ఎక్కడుంది? మురళీధర్ వ్యాఖ్యలపై శశిధర్ రియాక్షన్. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఇవాళ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 2వ రోజు విపక్ష పార్టీల ఆందోళనల కారణంగా లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇండియా కూటమి నేతలు బీహార్లో ఎన్నికల ఓటర్ జాబితా సవరణ, ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభల నిరసనతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అయినా నిరసనలు కొనసాగడంతో సభను రోజంతా వాయిదా వేసి రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల చర్చకు డిమాండ్ చేస్తూనే సభను डिस्टर्ब करना ये तो बहुत आपत्तिजनक है और वो चर्चा मांग रहे हैं. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఆందోళన నడుమ రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే ల్యాండింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు. बिजनेस एडवाइजरी कमेटी में हम लोग जो बात करते हैं और सबने कहा कि ये प्लकार्ड लेकर के सदन में नहीं आएंगे, फिर ये अपने एमपीओ को ये पोस्टर बैनर लेकर के सदन को इस तरीके से डिस्टर्ब करना ये तो बहुत आपत्तिजनक है और वो चर्चा मांग रहे हैं. हम चर्चा के लिए तैयार है. फिर ये for conservation of the carriage of goods by sea bill 2025 Shri Sarvanand Sonowal please. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న వారిలో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వీరికి ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రేపు జరగబోయే విచారణకు రానా దగ్గుబాటి హాజరు కావట్లేదని, ఈ విచారణకు మరింత సమయం కావాలని ఈడీని రానా కోరారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న వారిలో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వీరికి ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రేపు జరగబోయే విచారణకు రానా దగ్గుబాటి హాజరు కావట్లేదని, ఈ విచారణకు మరింత సమయం కావాలని ఈడీని రానా కోరారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మరింత దూకుడైతే పెంచారు. ఇప్పటికే ప్రముఖ యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులను సోమవారం నోటీసులు జారీ చేశారు. అందులో దగ్గుబాటి, రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు ఇతరులు అయితే ఉన్నారు. అయితే దగ్గుబాటి రానాను ఈ నెల 23న, ప్రకాష్ రాజ్ను 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలంటే ఈడీ అధికారులు అయితే నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కేసులో విచారణకు దగ్గుబాటి రానా రేపు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నారని చెప్పేసి కూడా ఈడీ అధికారులకు అయితే సమాచారం అందజేశారు. తనకు మరింత సమయం కావాలని చెప్పేసి కూడా దగ్గుబాటి రానా అధికారులను అయితే రిక్వెస్ట్ చేశారు. అయితే ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి అనేక మందికి అయితే ఈడీ అయితే విచారించడానికి అయితే దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే పలువురికి అయితే నోటీస్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ రోజు దగ్గుబాటి రానా రాలేను, మరికొంత సమయం కావాలని కోరడం కూడా జరిగింది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టు 1 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇతర 2 వ్యక్తులు ఉన్నారు. ఈ నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాలలో వర్చువల్ విధానంలో హాజరుపరిచినప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టు 1 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇతర 2 వ్యక్తులు ఉన్నారు. ఈ నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాలలో వర్చువల్ విధానంలో హాజరుపరిచినప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది.
కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెరిగాయని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా 5,000 మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. మీదుండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించు. एक मिनट बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा. అబ్బా థ్యాంక్ యూ. సో లాంఛనంగా ప్రారంభం అయిపోయింది. ఇక మరిగా మిగతా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసుకుంటే చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం. థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కోత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని తెలిపారు. 2 మంత్రులు సరదాగా చేసుకున్న సంభాషణను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఆ సంభాషణకు సంబంధించిన ఓ మంత్రిని పిలిపించుకొని క్లాస్ తీసుకున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ సపోర్ట్ ఇస్తుందని ఆరోపించారు. ఒక సామెత ఉన్నది, దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినవని ఆరోపణ వేసినట్టుగా, మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అంటే, మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి, మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఈ 2 శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక ఈ విషయం గురించి రాసింది.
మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక ముగ్గురే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సోమవారం రోజు తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్కడ్కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పెషల్ పోస్ట్ చేశారు. ఈటెల టార్గెట్ గా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటెలకు లేదని అన్నారు కౌశిక్ రెడ్డి. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అని తెలిపారు. కరీంనగర్ లో ప్రతి గ్రామంలో అడుగుపెట్టే ఛాన్స్ కల్పించిందే కేసీఆర్ అని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటెల వెంట వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఈటెలను నమ్ముకుని మోసపోయిన వారంతా తిరిగి వస్తే వారికి ఎప్పుడూ ఆహ్వానం పలికేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో తను సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. ఈటెల రాజేందర్ గారు, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు, నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు నువ్వు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్ల మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్ల అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? తెలంగాణ మల్లు బట్టి విక్రమార్క ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 25 క్యాబినెట్ కానీ శాసనసభలో ప్రవేశపెట్టడం కానీ జరిగినటువంటిది విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఇది మేము మొదలుపెట్టినప్పుడు దీనిపైన అనేక రకాలైనటువంటి పలు సందేహాలు, అవసరం లేదులే అని మాట్లాడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, వీటన్నిటిని మనందరం గమనించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. క్యాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పోస్ట్ క్యాస్ట్ సర్వే, ప్రీ క్యాస్ట్ సర్వే. మేము ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు, సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు
ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది, అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సస్ లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. దీన్ని సంబంధించి ఈరోజు మనందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన సమాచారం, దాని ఎంపిరికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసి చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో, రేపు లోక్సభ, రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి, పాస్ కావటానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.